అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వంకాయలతో మనం ఎన్నో రకాల కూరలు చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు నేను వాటితో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే పల్లికారం పొడి. వంకాయలు పల్లికారం కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1/2 కిలో అంత ఫ్రెష్ వంకాయల్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉన్న తొడిమెలు తీసేయాలి. ఆ తర్వాత వీటిని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసి ఒక బౌల్లో ఉప్పు నీళ్ళల్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఈ ఫ్రైకి స్పెషల్ మసాలా పొడి చేయడానికి ఒక ప్యాన్లో ముందుగా 1/2 కప్ అంత పల్లీలు వేస్తున్నాను. నేను రెడీమేడ్ రోస్టెడ్ పల్లీలు ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే అప్పటికప్పుడు వీటిని వేయించి కూడా వాడుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 8 బ్యాగ్ది పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి నూనె వేయకుండా వేయించాలి. ఇందులో వెల్లుల్లి ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వెల్లుల్లి లేకుండా కూడా ఇది చేసుకోవచ్చు. బట్ దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను వేస్తున్నాను. ఈ పదార్థాలు అన్నిటినీ 3 నిమిషాల పాటు వేయిస్తే బాగుంటుంది. ఆ తర్వాత వీటిని పల్లీలు ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బాలి. ఇవి రుబ్బే మధ్యలో ఇందులో 1/2 టీ స్పూన్ కల్లుప్పు కూడా వేసి రుబ్బాలి. అంతే, పల్లీలు మసాలా పొడి తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 3 టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ, 3 చీల్చిన పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి కలపాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. వీటిని కనీసం 3 నిమిషాలు వేయించాలి. వంకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో తయారు చేసిన మసాలా పొడి వేసి కలపాలి. చూస్తున్నారు కదా, పల్లీల పొడి చాలా బాగా వంకాయలకి కోట్ అయింది. ఈ పాయింట్లో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇలా ఇదంతా కలిపిన తర్వాత కనీసం 1/2 గంట సేపు వీటిని వేయిస్తే చాలా బాగుంటుంది. 1/2 గంట తర్వాత చూస్తే మీకు వంకాయలు సాఫ్ట్గా అయ్యి బాగా వేగి కనిపిస్తాయి. అంతే, పొయ్యి కట్టేసి వంకాయ ఫ్రైని వేడివేడిగా ఒట్టి అన్నంతో కానీ, సాంబార్ అన్నం, చారు అన్నం, పెరుగు అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చేయడం చాలా ఈజీ, అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని చల్లారించిన తర్వాత లంచ్ బాక్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.